ప్రేక్షకులందరికీ నమస్తే. ఇవాళ ఫేస్బుక్లైనా, యూట్యూబ్లైనా, వాట్సాప్లైనా, ఇన్స్టాగ్రామ్లైనా, ట్విట్టర్లైనా ఒక ముచ్చట బాగా చక్కర్లు కొడుతుంది. ఇవాళ మొత్తం అదే ముచ్చట నడుస్తుంది. ఏందా ముచ్చట, ఏం జరిగింది అనేది ఒక 2 నిమిషాలు చెప్తా. ఈయనే ప్రయత్నం అయితే చేయరి. ఇన్నాక మీ కామెంట్ కూడా, మీ అభిప్రాయం కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయరు. కానీ ఫస్ట్ అయితే ముచ్చట. ఏం ముచ్చట కదంటే 20 లక్షల రూపాయల ఖర్చు అవసరమా? 20 లక్షల రూపాయల ఖర్చు అవసరమా? మరి దేనికి కావచ్చు 20 లక్షల రూపాయల ఖర్చు? ఒక ఆమెనంట, చార్టెడ్ అకౌంటెంట్ అంట, ఒక ఆమెనంట, ఆమె పేరు మీనా గోయల్ అంట. ఆమె ఒక పోస్ట్ పెట్టింది. ఈ మీనా గోయల్ అంటే ఆమె ఏం పోస్ట్ పెట్టిందంటే, పెళ్లికి 20 లక్షల రూపాయలు తక్కువ ఈ కాలంలో 20 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. బువ్వకు వచ్చేసేమో ఒక 6 లక్షల రూపాయలు పెట్టుకుందాం. బువ్వకు తర్వాత డెకరేషన్కు ఒక 5 లక్షల రూపాయలు, వీడియోకు ఫోటోలు కలిసి ఇంకో 3 లక్షల రూపాయలు, మళ్ళీ పోతే వినోదానికి ఒక 2 లక్షలు, జర్రంతా ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి కదా, జర నలుచుకొని దంచుడు బుక్తందుకు కూడా ఇంకో 2 లక్షల రూపాయల ఖర్చు. గిట్ట పెట్టుకుంటే తక్కువ 20 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. లగ్గం పందిలు ఎంతసేపు ఉంటాం? పెళ్ళి అయినా జరిసేపటిగా లగ్గం పందిలు కూడా విక్కపోతారు. చుట్టాలు వస్తారు పోతారు, ఓలిళ్ళకి హాలు పోతారు. వీడియో కెమెరా ఎంతసేపు ఉంటాడు, జరిసేపు ఉంటాడు, ఆయనలే పత్త లేకుండా విక్కపోతారు. ఏదైనా కానీ తాత్కాలికం 48 గంటలు, 24 గంటలు, 48 గంటల లోపే ఇదంతా. ఆ తర్వాత ఏముండదు. ఉత్త పుణ్యానికి 20 లక్షల రూపాయల ఖర్చు అవసరమా అని ఆమె పోస్ట్ చేస్తే, ఓ నా సామిరంగా ఆ పోస్టుని అయితే 100 మంది 1000 మంది షేర్ల మీద షేర్లు కొడుతున్నారు, లైక్ల మీద లైక్లు పెడుతున్నారు, కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. నిజంగా కూడా ఆలోచిస్తే సరే, బువ్వ ఖర్చు అయితే పెట్టక తప్పదు. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక బువ్వ పెట్టకుంటే తను ఏం పెళ్లి చేసిర్రు నాయన అంటాడు. కానీ కొన్ని ఖర్చులు కొంతమంది ఆర్థికంగా లేకున్నా కూడా అప్పులు తెచ్చి మరీ అనవసరమైన ఖర్చులు పెడుతుంటారు. వాస్తవానికి కొంతమంది ఉన్నోళ్ళు అంటే పెడతారు, 20 లక్షలు కాదు 20 కోట్లు పెడతారు కూడా ఉంటారు, అదొక భాగం. కానీ మామూలుగా మధ్యతరగతులు కూడా జర్రంతా గొప్పలకు పోయి కొంతమంది ఏకంగా అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకున్న కూడా చాలా మందే ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకుంటే నష్టం లేదు. కానీ జర్రంతా ఆచితూచి ఖర్చు పెట్టుకునే ఉపాయం చేయరాదు ఏమాయా అని ఆమె పోస్ట్ పెట్టింది. దాంట్లో 100% మంది నువ్వు పెట్టిన ఏదైతే పోస్ట్ ఉందో సూపర్ పెట్టామైతే సూపర్ పెట్టామన్నారు. ఇంకా కొంతమంది మితండవాదంలో చాలా మంది ఉంటారు. ఇక అలా ఒకళ్ళు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. కానీ వాస్తవానికి కూడా ఇప్పుడు ఫోటోలు పెట్టుకుంటాం, వీడియోగ్రాఫర్ పెట్టుకుంటాం, ఫోటోలు తీస్తారు, వీడియో 3 లక్షల రూపాయలు దగ్గర. మళ్ళా వినోదాల కోసం ఒక 2 లక్షల నుంచి 4 లక్షల వరకు వస్తాయి. అలా దంచాలి, బుక్కాలి, తాగాలి, 90 రకాలు. ఇక తిండి కట్టవా, తిండికి ఏడ ఉన్నా కానీ ఇక మన చుట్టాల తగ్గట్టు మళ్ళీ బలగం తగ్గట్టు పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఈ పోస్ట్ మాత్రం ఇవాళ చాలా వైరల్ అయింది. మరి మీరేమనుకుంటారు అనేది కూడా మీరు కూడా కామెంట్ చేసే ఉపాయం చేయరు. ఎంతకున్నా మంచిది. జర్ర పెళ్లి చేసుకునే విషయాల్లో లేకపోతే కారణాలు చేసే విషయాలలో జర్ర ఆచితూచి ఖర్చు పెట్టుకునే ఉపాయం చేయరు. ఎందుకంటే చుట్టాలు వస్తారు పోతారు, ఎంతో మంది 1000 మంది వస్తారు, కొంతమందికి లక్షల మంది కూడా వస్తారు. అబ్బా ఏం చేసిరా పెళ్లి అంటారు. కానీ తర్వాత అప్ప అయితే మాత్రం తీర్చాల్సింది మనమే కాబట్టి జర ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త పడమని ఆ వాళ్ళు మీనా గోయల్ చెప్పింది. మీనా గోయల్ చెప్పినా కానీ నిజమే కదా.